సత్యమేళ మాణికు సిఐటియు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని, సంగారెడ్డి జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఫిబ్రవరి 12వ తేదీ నాడు దేశవ్యాప్తంగా సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా పిలుపుకోవడం జరిగింది. ఈ సమ్మెను అత్యంత విజయవంతం చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులకు, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు లేబర్ కోడ్ల రావడం ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు కార్మిక వర్గం బానిసలుగా మారేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. లేబర్ కోడ్లు రాకంటే ముందే కార్మిక చట్టాలు ఉన్నప్పుడే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనం అమలు కాక, ఈఎస్ఐ, పిఎఫ్ ఉన్న చట్టాలు ఏవి కూడా అమలు కాక తీవ్రమైనటువంటి యాజమాన్యాలు శ్రమదోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు లేబర్ కోడ్ రావడంతో పూర్తిగా ఉన్న చట్టాలన్నీ రద్దు కావడంతో ఈరోజు కట్టు బానిసలుగా మారేటటువంటి పరిస్థితి ఉండదు, ఉద్యోగ భద్రత ఉండేటటువంటి పరిస్థితి ఉండదు, కనీస వేతనం అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ తీసేస్తే కూడా అడిగే నాదులు లేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు మొదలుగా పెద్ద ప్రమాదంగా ఈరోజు లేబర్ కోడ్గా మారేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని లేబర్ కోడ్ రద్దు చేయాలనేటటువంటి ప్రధాన డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అట్లా కార్మిక వర్గానికి ముఖ్యంగా ఇవాళ యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, ఈ రకంగా 8 గంటల పనిదినం కానీ, గతంలో పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని, చట్టాలని మొత్తం కాలరాసి రద్దు చేసి లేబర్ కోడ్ల రూపంలో కార్మికులకు ఉరితాളുగా మారేటటువంటి లేబర్ కోడ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీటిని రద్దు చేసేంత వరకు మనం పోరాటాలు చేయాలి. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో అత్యంత విజయవంతంగా కార్మిక వర్గం ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం.